గురుభ్యో నమః. కుజ వృశ్చిక రాశిలో గోచారం 27 అక్టోబర్ నుంచి డిసెంబర్ 7 వరకు. కుజ రాశి మార్పు ఈరోజు అంటే 27 అక్టోబర్ డిసెంబర్ 7 వరకు కుజ వృశ్చిక రాశిలో ఉంటుంది. ఈ 12 రాశులకు రాబోయే సమయంలో ఉంటుందో తెలుసుకుందాం. 27 అక్టోబర్ మధ్యాహ్నం సుమారు 3:25 గంటలకు కుజగ్రహం తులారాశిని విడిచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఈ గ్రహం డిసెంబర్ 7 వరకు ఈ రాశిలో ఉంటుంది. కుజ వృశ్చిక రాశికి అధిపతి 9 గ్రహాల సేనాధిపతి మరియు భూమిపుత్రుడు. ఈ గ్రహానికి భౌముడు అనే పేరు కూడా ఉంది. జాతక చక్రంలో కుజుడు యొక్క శుభస్థితి భూమి, ఇల్లు సంబంధిత లాభాలను ఇస్తుంది. దీని స్థితి సరిగ్గా లేకపోతే భూమి, ఇల్లు మరియు తల్లికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వృశ్చిక రాశిలో ఇప్పటికే బుధగ్రహం ఉన్నందున బుధ కుజ యుతి ఏర్పడుతుంది. మేషరాశి. ఈ రాశికి కుజుడు అష్టమ భావంలో ఉంటుంది. అది మీ రాశికి అధిపతి కాబట్టి ఫలితాలు సమతుల్యంగా ఉంటాయి. ఆరోగ్యంలో కొన్ని హెచ్చుతగ్గులు ఉండవచ్చు, కానీ డబ్బు మరియు వృత్తి రంగంలో మెరుగుదలకు యోగాలు ఉన్నాయి. ఈ సమయంలో నిర్ణయాలు త్వరగా తీసుకోకండి. భూమి లేదా వాహనం సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామితో కొన్ని అసమ్మతులు సాధ్యమే, కానీ ఓపికతో వ్యవహరిస్తే పరిస్థితులలో మీ పక్షంలో ఉంటాయి. వృషభ రాశి. సప్తమ భావంలో కుజుడు ఉండడం వల్ల మీ సంబంధిత మరియు భాగస్వామి వ్యవహారాలకు శుభంగా ఉంటుంది. దాంపత్య జీవనంలో ఉత్సాహం పెరుగుతుంది. వివాహం కాని వ్యక్తులకు వివాహ ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వామ్యంలో లాభం సాధ్యమే. శక్తి మరియు ఆత్మవిశ్వాసంలో పెరుగుదల ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకోవాలి, లేకపోతే చిన్న చిన్న వివాదాలు పెద్దవిగా కావచ్చు. కొత్త పనిని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి. ఈ రాశిలో వారికి కుజుడు షష్ఠమ భావంలో ఉంటాడు. ఆరోగ్యం పట్ల హెచ్చరికగా ఉండాల్సిన అవసరమైంది. పాత వ్యాధులు తిరిగి వచ్చే అవకాశం ఉంది, అందుకే తినేప్పుడు సంయమనం పాటించాలి. వృత్తి రంగంలో పోటీ ఉంటుంది, కానీ మీ కష్టం ఫలించే అవకాశం ఉంది. శత్రువులు ఓడిపోతారు, కానీ తొందరపాటు నుండి దూరంగా ఉండండి. సహోద్యోగులతో కొంచెం టెన్షన్ రావచ్చు. రుణం లేదా చట్టపరమైన విషయాలు జాగ్రత్త వహించండి. నియమిత వ్యాయామం మరియు క్రమశిక్షణ మీకు లాభదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి. పంచమ భావంలో కుజుడు శుభంగా ఉంటాడు. మీ సృజనాత్మకత పెరుగుతుంది మరియు నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. సంతానం నుండి సుఖం లభిస్తుంది మరియు వారి వలన ఏదైనా మంచి వార్త వచ్చే అవకాశం ఉంది. ప్రేమ సంబంధంలో సామరస్యం పెరుగుతుంది. విద్యార్థులకి సమయంలో పోటీ పరీక్షలు విజయం సూచిస్తుంది. పెట్టుబడి నుండి లాభం ఉంటుంది. కుటుంబంలో ఉత్సాహం వంటి వాతావరణం ఉంటుంది మరియు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. సింహరాశి. చతుర్థ భావంలో కుజుడడం వల్ల తల్లి నుండి సుఖం లభిస్తుంది. డబ్బు సంపద శుభంగా ఉంటుంది. ఇల్లు కుటుంబంలో శాంతి మరియు సమృద్ధి వస్తాయి. మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలనుకుంటే మంచి సమయం. వృత్తి రంగంలో అభివృద్ధి సూచనలు ఉన్నాయి, అయితే అధిక పరిశ్రమ వల్ల అలసట ఉండవచ్చు. తల్లి ఆరోగ్యం గమనించండి. కుటుంబ సహకారంలో ఆత్మబలం పెరుగుతుంది. మీరు మీ పాత వివాదాలు తీరే అవకాశం ఉంది. కన్యారాశి. తృతీయ భావంలో కుజుడు మీ ధైర్యము, ఆత్మవిశ్వాసం మరియు పని సామర్థ్యాన్ని పెంచుతుంది. సోదరు నుండి సహకారం లభించవచ్చు మరియు ఏదైనా ప్రయాణం నుండి లాభం సాధ్యమే. మీడియా, రచన లేదా మార్కెటింగ్లో జత కట్టే వారికి లాభంగా ఉంటుంది. వివాదాల్లో విజయం లభిస్తుంది. మీ మాటల్లో ప్రభావం ఉంటుంది, కానీ మాటలలో కఠినత్వం నుండి దూరంగా ఉండండి. సామాజిక ప్రతిష్టలో పెరుగుదల ఉంటుంది. కష్టమైన పనులు పూర్తి చేయని సరైన సమయం. తులారాశి. ద్వితీయ స్వభావంలో కుజుడు ఉండడం వల్ల డబ్బు సంపదలో పెరుగుదల సూచనలు ఉన్నాయి. కుటుంబ విషయంలో మెరుగుదల ఉంటుంది మరియు పాత వివాదాలు తీరే అవకాశం ఉంది. ఆర్థికంగా ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. ఏదైనా కొత్త పెట్టుబడులు, ప్రాపర్టీ డీల్ లాభం ఇస్తుంది. మాటలలో సమయంను పాటించండి, ఎందుకంటే కఠినమైన మాటల్లో సంబంధాలు దూరం తెస్తాయి. మొత్తం మీద ఆర్థిక స్థిరత్వం మరియు ఆత్మవిశ్వాసంలో పెరుగుదల ఉంటుంది. వృశ్చిక రాశి. కుజుడు మీ సొంత రాశిలో గోచరిస్తున్నందువల్ల శుభం మరియు శక్తితో నిండిన సమయం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్ని పనుల్లో వేగం వస్తుంది. కొత్త ప్రణాళికలు విజయం తెస్తాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. మీరు కోపాన్ని నియంత్రించుకోండి. కెరియర్లో కొత్త దశ లభిస్తుంది. నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. ప్రజలు మీ నిర్ణయాన్ని గౌరవిస్తారు. భూమి లేదా ఆస్తి సంబంధిత పనులు లాభం సాధ్యమే. ధనురాశి. ద్వాదశ భావంలో కుజుడు గోచారం చేయడం వల్ల కొన్ని సవాళ్లు తీసుకొస్తుంది. అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు లేదా ఏదైనా ప్రయాణంలో అడ్డంకులు ఉండవచ్చు.
శత్రువులు లేదా విరోధులు సక్రియంగా ఉండవచ్చు, అందుకే జాగ్రత్త అవసరం. ఆరోగ్యం పట్ల హెచ్చరికగా ఉండండి, ప్రత్యేకించి నిద్ర మరియు ఒత్తిడిలో కూడిన సమస్యలలో. రహస్య శత్రువులను నష్టం చేయడానికి ప్రయత్నించవచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి, ఓపికతో వ్యవహరించండి. మకర రాశి. ఏకాదశ భావంలో కుజుడు శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక స్థితిలో మెరుగుదల ఉంటుంది మరియు నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. భూమి ఆస్తుల నుండి లాభం లభిస్తుంది. మిత్రుల సహకారం లభిస్తుంది మరియు సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడవచ్చు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. కొత్త ప్రణాళికలు అమలు చేయడానికి మరియు దీర్ఘకాలిక లాభం పొందడానికి సమయం చాలా బాగుంటుంది. లక్ష్య సాధన సాధ్యమే. కుంభరాశి. దశమభావంలో చూడడం వల్ల వృత్తి రంగంలో పురోగతి ప్రతిష్టం తెస్తుంది. వరిష్ఠ అధికారుల నుండి సహకారం లభిస్తుంది. కెరియర్లో కొత్త అవకాశం లభించే అవకాశం ఉంది. తండ్రి లేదా ఉన్నత పదవి విధుల నుండి లాభం ఉంటుంది. అధిక ఆత్మవిశ్వాసంతో తప్పు చేయకండి. పరిశ్రమ మరియు శ్రద్ధతో ఉంటే కనుక విజయం సాధ్యమే. నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. పనితో పాటు కుటుంబానికి కూడా సమయం ఇవ్వడం అవసరం. మీనరాశి. నవమభావంలో కుజుడడం వల్ల అదృష్ట వృద్ధి సూచిస్తుంది. ప్రణాళిక విజయవంతమవుతుంది మరియు ప్రయాణాల నుండి లాభం లభిస్తుంది. మతపరమైన పనులలో ఆసక్తి పెరుగుతుంది. గురుజనుల సహకారం లభిస్తుంది మరియు అదృష్టం మీ పక్షంలో ఉంటుంది. ఉన్నత విద్య లేదా విదేశీయానంలో ప్రయాణం విజయం సాధ్యమే. తండ్రి ఆరోగ్యాన్ని గమనించండి. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం బలోపేతం చేస్తుంది. కుజగ్రహం కోసం ఈ శుభకార్యాలు చేయవచ్చు. ఎర్రకంది పప్పును దానం చేయండి. శివలింగంపై ఎరుపు గులాబీ పూలు మరియు ఎరుపు గులాలు సమర్పించండి. ఏదైనా మందిరంలో పూజా సామాగ్రి దానం చేయండి. ఓం బౌం భౌమానాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఓం బౌం భౌమాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ధన్యవాదాలు.